నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సెయింట్ తెరిసా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది అమెరికాలోని సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్లో ఉన్న ఒక వైద్య విశ్వవిద్యాలయం. సెయింట్ తెరిసా యూనివర్సిటీ 5 సంవత్సరాల ఎంబీబీఎస్ ప్రోగ్రాం, మెడికల్ యూనివర్సిటీ అన్ని అక్రిడేషన్ మరియు ఆమోదాలను కలిగి ఉంది. యుఎస్ఏ వెళ్లాలనుకునే విద్యార్థులు యుఎస్ఏలో తమ పీజీని ఉచితంగా చదవడానికి ఈ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు యూనివర్సిటీ నుంచి మన ఇండియన్ అడ్మిషన్స్ మేనేజర్ ఎంఆర్ రవికిరణ్ తిమ్మప్ప నేరుగా మీకు వైద్య విద్య మరియు యుఎస్ఏలో డాక్టర్ కావడానికి అడ్మిషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవడంలో సహాయపడతారు. విద్యార్థులు ఈరోజు మరియు రేపు దరఖాస్తు రుసుము $150కి మినహాయింపు ఉంటుంది మరియు స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చు. 13, 14 తేదీల్లో జరగనున్న ఎడ్యుకేషన్ ఫెయిర్లో కూడా అందుబాటులో ఉంటాం. మరి వివరాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు సెయింట్ తెరిసా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ అడ్మిషన్స్ మేనేజర్ రవికిరణ్ తిమ్మప్ప. వారితో మాట్లాడితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి రవికిరణ్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా ఎంబీబీఎస్ అది కూడా యుఎస్లో చేయాలనుకున్న స్టూడెంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సెయింట్ తెరిసా విశ్వవిద్యాలయంలోని కోర్సెస్ ఏంటి, అలాగే లొకేషన్ ఏంటి, ఆ బెనిఫిట్స్ గురించి క్లియర్గా ఒకసారి మాకు క్లుప్తంగా చెప్పండి. సెయింట్ తెరిసా యూనివర్సిటీ అనేది సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ అనే కెరీబియన్ కంట్రీలో ఉంది. ఈ కెరీబియన్ కంట్రీస్ అని ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ కిందకి వస్తుంది. సో స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ అందరూ ఈ రూట్ ప్లాన్ చేసేది చాలా ఈజీ వాళ్ళకి. ఎందుకంటే యుఎస్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే మీరు శాట్ ఎగ్జామ్, మళ్ళీ ఎంక్యాట్ ఎగ్జామ్ రాసేసి ఎక్స్ట్రా ఒక 4 years or 3 years బ్యాచులర్స్ చదివేసి మళ్ళీ యూ హ్యావ్ టు అప్రోచ్ ద వీసా ఆఫీసర్ అండ్ గెట్ వీసా అండ్ యుఎస్ వెళ్ళాలి. కానీ ఈ రూట్ తీసుకున్నారనుకోండి, సో మీకు 5 years ప్రోగ్రాంలో కంప్లీట్గా మీ ఎండి కంప్లీట్ అవుతుంది అండ్ మీరు యుఎస్ఎంఎల్ఈ రాసేసి స్పెషలైజేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, అలాగే పర్మిషన్స్ అలాగే అక్రిడేషన్స్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే చూసే వాళ్ళకి. అక్రిడేషన్స్ ఉన్నాయా విశ్వవిద్యాలయానికి? అక్రిడేషన్లు, ఆమోదాలు, వీటి గురించి ఒకసారి చెప్పండి. ఓకే, ఒక యూనివర్సిటీకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని అక్రిడేట్ చేయాలి, దాన్ని రికగ్నైజ్ చేయాలి. సో ఆ విధంగా మన ఇన్స్టిట్యూషన్కి WHO కిందగా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో అప్రూవ్డ్ ఉంది, దానికి అప్రూవల్ నెంబర్ ఉంది. ప్లస్ ఫేమర్ ఏరియా అంటారు మెడికల్ ఎడ్యుకేషన్కి, అది కూడా ఉంది. అండ్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ అనేది సెయింట్ విన్సెంట్లో ఒక అక్రిడేషన్ బాడీ ఉంది. అండ్ మన కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ ECFMG సర్టిఫికేషన్ కూడా ఉంది. ECFMG అంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అక్రిడేషన్. ఎందుకంటే యుఎస్ఎంఎల్ఈకి మీరు ప్రిపేర్ అయ్యి ఎనీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ, మీరు యుఎస్ఎంఎల్ఈ వెళ్ళిన తర్వాత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అయిన తర్వాత స్టెప్ 3లో బోర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది. అప్పుడు చాలా ఇంపార్టెంట్గా ECFMG ఉందా లేదా అని అడుగుతారు. ఒకవేళ మీ ECFMG లేదంటే యూఆర్ నాట్ రిజిస్టరింగ్ యాజ్ అ ఫిజిషియన్ ఇన్ USA, దట్స్ అ ప్రాబ్లమ్. అలాగే మొత్తం ప్రోగ్రామ్ కోసం అంటే యుఎస్ఏలో అంటే చదువుకోవాలంటే చాలామంది ఫీ స్ట్రక్చర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో దాని గురించి క్లియర్గా చెప్పండి, అంటే అందరూ ఎఫర్ట్ చేసేలా ఉంటుందా, ఎలా ఉంటుంది ఫీ స్ట్రక్చర్? ఇప్పుడు US ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నామంటే US ఇస్ అ బిట్ కాస్ట్లీ. కానీ మన ఎడ్యుకేషన్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ అ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రైస్ ఇవ్వాలని. మన కాలేజ్ మేనేజ్మెంట్ కంప్లీట్గా ఇండియా బేస్డ్ అండ్ ఆల్రెడీ వాళ్ళకి మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ చాలా 37 yearsగా మెడికల్ ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు ఈ ప్లాన్ ఎందుకు చేస్తున్నారంటే యుఎస్కి వెళ్ళే స్టూడెంట్స్, చాలా స్టూడెంట్స్కి ఐడియా ఎలా అని తెలియదు, సిస్టమ్ తెలియదు. సో ఆ స్టూడెంట్స్కి ప్లాన్ చేసినారు కాబట్టి ఫీజ్ అనేది చాలా నామినల్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి $13,500 అంటే 10 lakh rupees, సెకండ్ ఇయర్కి 8.5, థర్డ్ ఇయర్కి 6 lakhs అండ్ లాస్ట్ 2 yearsకి క్లినికల్ రొటేషన్స్ అనేది మీరు సెయింట్ విన్సెంట్లో చేస్తే మీకు 8.8 lakhs ఫర్ 2 years పడుతుంది. ఆర్ మీరు యూఎస్కి వెళ్ళి డైరెక్ట్గా ఎనీ ఆఫ్ ది స్టేట్ ఇన్ యూఎస్ చేయాలంటే మీకు ఒక $45,000 పడుతుంది. సో ఇండియన్ రూపీస్ టోటల్ ట్యూషన్ ఫీజ్ చెప్పాలంటే సెయింట్ విన్సెంట్లో చేస్తే మీకు 32 lakhs పడుతుంది అండ్ యూఎస్లో వెళ్ళి చేస్తే మీకు ఒక 57 to 58 lakhs పడుతుంది. దిస్ ఈస్ ద ట్యూషన్ ఫీజ్ ఫర్ సెయింట్ తెరిసా యూనివర్సిటీ విచ్ ఇస్ వెరీ రీజనబుల్ ఫర్ స్టూడెంట్స్ ప్రిఫరింగ్ యూఎస్. మోర్ ఓవర్ ఈ ఫీజ్ మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మీరు ఎండి కంప్లీట్ చేసిన తర్వాత స్పెషలైజేషన్కి మీరు స్పెండ్ చేయక్కర్లేదు. ఎందుకంటే స్పెషలైజేషన్కి హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పబ్లిక్ హెల్త్ సెంటర్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ, దే విల్ స్పాన్సర్ యూ అండ్ దే విల్ గివ్ యూ స్టైఫెండ్ అప్రాక్సిమేట్లీ $5,000 నుంచి $8,000. సో యావరేజ్గా మీరు న్యూరాలజీ క్రాక్ చేస్తే మీకు $8,000 దొరుకుతుంది. సర్జరీ అంటే మీకు ఒక $6,500 to $7,000 దొరుకుతుంది. ఫ్యామిలీ మెడిసిన్ అంటే $5,000 దొరుకుతుంది. $5,000 అనేది ఇండియన్ రూపీస్లో చూస్తే మీకు 3.75 lakh rupees. అంటే ఒక స్టూడెంట్ చదివేటప్పుడు ఎవ్రీ మంత్ 3.75 lakhs అంటే
ఫుడ్ అకామిడేషన్ అయ్యి హీ కెన్ సేవ్ మనీ అండ్ సెండ్ ఇట్ టు ద పేరెంట్స్ ఆల్సో. అండ్ ఒకవేళ లోన్ తీసుకుని చదివే స్టూడెంట్స్ అందరూ లోన్ని కూడా కట్టి క్లియర్ చేసుకోవచ్చు. అంటే మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటుందని చాలా తక్కువ చెప్పుకోవచ్చు. ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో సో ఇక్కడ చేయడానికి అంటే ఎలా ఉంటుంది ఒకవేళ మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, అక్కడ దాంతో కంపేర్ చేసినప్పుడు మనం ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది? ఇక్కడ కేటగిరీ వైస్ ఉంది మన ఇండియాలో. మీరు గవర్నమెంట్ సీట్స్లో వెళ్ళారనుకోండి చాలా తక్కువ మీకు స్పాన్సర్షిప్ కూడా దొరుకుతుంది. ప్రైవేట్ సీట్స్ వెళ్ళారంటే యావరేజ్ మీకు ఒక 12 lakhs నుంచి 15 lakhs 18 lakhs ఉంది. డీమ్డ్ ఇన్స్టిట్యూషన్స్కి 22.5 25 అని కూడా ఉంది. సో అలా చూసేటప్పుడు ఎంబీబీఎస్కి మీరు 5 yearsకి స్పెండ్ చేసేది 22 అంటే ఆర్ యావరేజ్ 15 అంటే కూడా మీరు 75 lakhs స్పెండ్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు స్పెషలైజేషన్ రాయాలి. స్పెషలైజేషన్ రానికి ముందుగా ఎర్లియర్ మీకు ఎగ్జామ్స్ లేదు, యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ అండ్ గెట్ యువర్ మెడికల్ డిగ్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. సో మన స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఆ తర్వాత పీజీకి వెళ్తారు. సో అలాంటప్పుడు యూఎస్కి చాలా చాలా చీప్, ఇది చాలా చీప్. అలాగే ఇంటర్న్షిప్ చేస్తుంటే కూడా వాళ్ళకి మళ్ళీ పే చేస్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ వెంటనే మనకి వస్తుందా లేదా అనేది కూడా తెలియదు వన్స్ ఇక్కడ ఫినిష్ చేసిన, బట్ అక్కడ అలా ఉండదు కదా. కరెక్ట్. అక్కడ స్టూడెంట్స్ కి స్కోప్ చాలా ఎక్కువ. అండ్ వన్స్ డాక్టర్ అయిన తర్వాత యావరేజ్ చూసారనుకోండి 2.8 to 3.5 or $4 lakh అంటే 2.7 crores నుంచి 3.5 crores వరకు పెర్ యానమ్ శాలరీ డాక్టర్స్ ఉంది. ఇది మీరు ఏ వెబ్సైట్ అయినా చెక్ చేసుకోవచ్చు. అవును, అంటే అక్కడ డాక్టర్స్ కి ఎంత డిమాండ్ ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం, సైన్స్ కి ఎంత ఉంటుంది అనేది మనకి తెలిసింది. అలాగే యూఎస్ఏలో క్లినికల్ రొటేషన్ల ప్రొడ్యూసర్ ఏంటంటారు? ఇప్పుడు యూఎస్ కి క్లినికల్ రొటేషన్స్ వెళ్ళాలంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఒక యూఎస్ బోర్డ్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో మన కాలేజ్ సెయింట్ తెరేసా యూనివర్సిటీకి ఈసీఎఫ్ఎంజీ ఉంది కాబట్టి మన కాలేజ్లో మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ మనది ఓన్ యూనివర్సిటీ, కానీ మన యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు, బయట నుంచి ఒక బోర్డు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎంఈ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్. ఎన్బిఎంఈ ఇస్ ద సేమ్ బోర్డ్ విచ్ కండక్ట్స్ యూఎస్ఎంఎల్ఈ. సో ఆ బోర్డ్ కాలేజ్ లోపలికి వచ్చి దే కండక్ట్ అన్ ఎగ్జామ్. సో చాలా న్యూట్రల్గా ఉంటుంది ఎగ్జామ్స్ అండ్ ఓన్లీ క్వాలిటీ స్టూడెంట్స్ పాస్ అవుతారు. అలా పాస్ అయ్యేటప్పుడు ఆ ఎన్బిఎంఈ బోర్డ్ త్రూగా క్లినికల్ రొటేషన్స్ యూఎస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు పర్టికులర్గా ఒక టాప్ 1 హాస్పిటల్లో మీకు క్లినికల్ రొటేషన్ చేయాలి యూఎస్లో అంటూ యూ హ్యావ్ టు రైట్ యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1. ఓకే. అలాగే యుఎస్ఎంఎల్ఈ గురించి ఇంతకుముందు మీరు చెప్పారు, క్లియర్గా చెప్పగలరు. అలాగే కరేబియన్ మెడికల్ కాలేజీల విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధిస్తారంటారా? డెఫినెట్గా కెరీబియన్ మెడ్ స్కూల్స్ నుంచి హయ్యర్ పర్సంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో 99.1% యూఎస్ఎంఎల్ఈ పాస్ పర్సంటేజ్ అంటే నెక్స్ట్ టు దాట్ కెనడియన్ అండ్ యూఎస్ మెడ్ స్కూల్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ టు దాట్ కెరీబియన్ మెడ్ స్కూల్స్ ప్రిపేర్ వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అంటారు. సో యూఎస్ఎంఎల్ఈ పాస్ పర్సంటేజ్ కెరీబియన్ స్కూల్స్లో చాలా ఎక్కువ, ఎందుకంటే కెరీబియన్ స్కూల్స్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ లెస్. ఫర్ ఎగ్జాంపుల్ 120 స్టూడెంట్స్ 140 స్టూడెంట్స్ అంతకుపైన ఉండదు. అండ్ టీచింగ్ అండ్ ఫెసిలిటీ రేషియో చూసారనుకోండి 13:1 ఉంటుంది. 13 స్టూడెంట్కి ఒక టీచర్ అనే రేషియో ఉంటుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని 3 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఏ గురించి బి గురించి సి గురించి టీచర్స్కి A to Z తెలుస్తుంది, వాళ్ళ అసెస్మెంట్ క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి యూఎస్ఎంఎల్ఈ పాత్వే కావాలంటే వీ ప్రాపర్లీ గైడ్ దెమ్. అప్పుడు యూఎస్ఎంఎల్ఈ ఏంటంటే ఇట్స్ అన్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్షియర్ ఎగ్జామినేషన్. మన ఇండియాలో ఎలా మీరు లైసెన్స్ ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారో అలాగే అక్కడ కూడా లైసెన్స్ ఎగ్జామ్ ఉంది. ఆ లైసెన్స్ ఎగ్జామ్ పేరు యూఎస్ఎంఎల్ఈ. ఈ ఎగ్జామ్కి 3 parts ఉంటుంది, 3 steps ఉంటుంది. స్టెప్ 1 అనేది ప్రీ క్లినికల్స్, కంప్లీట్గా థియరీ మీరు చదువుతారు. ఫస్ట్ 2 years థియరీ చదువుతారు, ఆ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీకు క్లినికల్ స్కిల్స్ అండ్ క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి క్లినికల్స్లో ట్రైనింగ్ తీసుకుంటారు, దాంట్లో బేస్డ్ అవుట్ క్వశ్చన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు స్పెషలైజేషన్ ఒక 3-4 years కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు స్టెప్ 3 ఉంటుంది. స్టెప్ 3లో బోర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది, బోర్డ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మీ సర్టిఫికేట్ని చెక్ చేసేసి కాలేజ్ అక్రిడేషన్ చెక్ చేసేసి మీరు అప్రూవ్డ్ అని చెప్పేస్తారు. ద మొమెంట్ they tell you that your ECFMG certified in step 3, you are a physician in USA, you can start practicing. Plus USMLE రాసిన స్టూడెంట్స్ అందరికీ ఇండియాలో exempted, no entrance exam required in India after they come back. That is one benefit for them. అవును, అంటే యూఎస్లో చేసిన వాళ్ళకి ఇక్కడ అక్కర్లేదు, ఒకవేళ ఇక్కడికి వచ్చి చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. వన్స్ స్టూడెంట్ని ఒకవేళ అంటే పేరెంట్స్ అందరూ దీనికి ఓకే చేసుకొని పంపించాలనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ముఖ్యంగా సేఫ్టీ ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు. సో ఇవన్నీ కూడా మీ స్టూడెంట్స్కి ఎలా ఉంటాయి, ఇక్కడి నుంచి పంపించిన స్టూడెంట్స్ అక్కడ ఉంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, ఇప్పుడు అమెరికన్ స్టూడెంట్స్ని ఫస్ట్ కంపారిజన్ తీసుకున్నాం అనుకోండి. అమెరికన్ స్టూడెంట్స్ ఒక 16 years తర్వాత దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. సో బట్ ఇండియన్ స్టూడెంట్స్ అనేవి చాలా ప్యాంపర్డ్గా ఉంటారు ఇంట్లో.
So particularly in India, students even after they complete MBA, they still with parents and they always keep pampering them. అలాంటిదప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ మేనేజ్మెంట్ అంతా ఇండియా నుంచి కాబట్టి we have taken special care of the students and we have set up a hostel there, which is the own hostel. బయట నుంచి హాస్టల్ స్టూడెంట్స్ అలా ఏం ఆప్షన్స్ లేదు. క్యాంపస్ లోపల హాస్టల్ ఉంది, అక్కడ తీసుకుంటారు. అండ్ అక్కడ షెఫ్స్ ఉన్నారు ఆల్రెడీ, ఇండియన్ షెఫ్స్ వాళ్ళు. సో ఇండియన్ ఫుడ్ ఉంటుంది, మిక్స్ ఆఫ్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అన్ని మిక్స్గా ఉంటుంది మీకు. సో ఎవ్రీడే అది చేంజ్ అవుతుంటుంది. సో దట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ అండ్ దేర్ హోమ్ దే హ్యావ్ దట్ హోమ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ప్లస్ క్లైమేట్ చూసారనుకోండి, ట్రాపికల్ క్లైమేట్ లైక్ వైజాగ్ ఉని, హైదరాబాద్ ఉని, చెన్నై ఉని. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సిమిలర్. సో ఇట్ ఈస్ ఆల్ కోస్టల్ ఏరియా, బీచ్ కాబట్టి ఈ లొకేషన్ అంతా చాలా సెరీన్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ స్ట్రెస్ చాలా తగ్గుతుంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్సైడ్ ది సిటీ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ అవుట్ సైడ్ ది సిటీ ఆన్ అ కోస్టల్ లొకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే వీ నీడ్ సంథింగ్ లైక్ దిస్. ఈ లొకేషన్ ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఫీల్ బిట్ comfort. Yes. And one more additional thing is మన కాలేజ్లో చదివే అందరు స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ హూస్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ అవర్ కాలేజ్, దే విల్ హ్యావ్ అడిషనల్ యోగా క్లాసెస్ ఎవ్రీడే క్లాసెస్ ఉంటుంది. అండ్ దానికి సర్టిఫికేషన్ కూడా ఇస్తాము, అది గ్లోబల్లీ రికగ్నైజ్డ్. సో యోగా చేసేటప్పుడు మెంటల్ వెల్నెస్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బికాస్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక యూనిట్కి యూ హ్యావ్ టు అట్లీస్ట్ రెఫర్ 7-8 books and all 600, 700, 1000 pages. So if you keep doing it, your stress level goes to the top. So అలా ఉండేటప్పుడు యోగా మీకు వెల్నెస్ ఇస్తుంది, ఆ వన్నెస్ ఇస్తుంది. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఎడ్యుకేషన్. సో ఇది యూనివర్సల్గా ఇట్స్ ప్రూవెన్. మీరు యోగా క్లాసెస్ సపరేట్గా తీసుకుంటే ఒక ఇయర్కి యూఎస్లో అంతా క్లాసెస్ వెళ్ళాలంటే పెర్ ఇయర్కి యోగా కాలేజ్లో మీకు $30,000 పడుతుంది. ఇట్స్ వెరీ కాస్ట్లీ, 27 lakhs. బట్ దట్ ఈస్ ఆల్ గివెన్ యాజ్ అ బెనిఫిట్ టు అవర్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్స్. It is incorporated with the syllabus. That is one benefit for them. Hostel and climate is wonderful for students from India. ఓకే, కాలర్ ఉన్నారు అశోక్, హైదరాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. అశోక్ గారు మాట్లాడండి. అశోక్ గారు. హలో. ఎస్, హాయ్. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి. ఏం లేదు సార్, ఎంబీబీఎస్ ఇక్కడ చేశాము, ఇప్పుడు ఎండి అక్కడ చేపిస్తారా? సార్, ఎంబీబీఎస్ అనేది ఇండియాలో ఎంబీబీఎస్ అంటాము, అబ్రాడ్ యూఎస్లో ఎండి అంటాము. నేమెన్క్లేచర్ మాత్రం చేంజ్ అవుతుంది. బట్ బోత్ ద డిగ్రీస్ ఆర్ ప్రొఫెషనల్ డిగ్రీస్. అబ్రాడ్లో మీరు యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్ వెళ్ళాలంటే మాస్టర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ పెయిడ్ అట్ ఆల్ సార్. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు అక్కడ వెళ్ళాలి, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అక్కడ వెళ్ళాలంటే అక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యూఎస్కి వెళ్ళాలంటే మీరు యూఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామ్ రాసేస్తే మీకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు రెసిడెన్సీ దొరుకుతుంది. అంటే పీజీ, మన ఊర్లో పీజీ అంటాము, అక్కడ రెసిడెన్సీ అంటారు. ఆ రెసిడెన్సీ మీకు దొరుకుతుంది సార్. అది మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ మీరు యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ పాస్ అవ్వాలి సార్. యూఎస్ఎంఎల్ఏ ఫస్ట్ స్టెప్ మీరు ఇండియా నుంచి రాయొచ్చు, సెకండ్ స్టెప్ మీరు యూఎస్కి వెళ్ళి రాయాలి. యూఎస్కి వెళ్ళేటప్పుడు మీరు యూఎస్ఎంఎల్ఏ రాయడానికి హాల్ టికెట్ చూపిస్తే మీకు యూఎస్ ఎంబసీలో వీసా దొరుకుతుంది. ఒక 6 to 7 daysకి వీసా దొరుకుతుంది. మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. దట్ ఈస్ ద పాలసీ. ఇట్ ఈస్ నాట్ అడ్మిషన్ తీసుకోవాలంటే డెఫినెట్లీ మీరు ఆ ఎంట్రన్స్ రాయాలి సార్. ఆ ఎంట్రన్స్ పాస్ అయితే అడ్మిషన్ దొరుకుతుంది. అంటే మస్ట్ ఎక్కడ చేయాలన్నా కూడా ఫస్ట్ అడ్మిషన్ అయితే అటెంప్ట్ చేయాలి, పాస్ అవ్వాలి. ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హు కంప్లీటెడ్ ఎంబీబీఎస్ ఆల్రెడీ. yes, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనం ఇప్పుడు ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ప్రీ మెడ్ కోర్స్ ఎందుకు నిర్వహిస్తారంటారు? మెడికల్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీట్ ఎగ్జామినేషన్ ఈరోజు చాలా కాంపిటేటివ్ ఉంది కాబట్టి రిజల్ట్స్ వచ్చింది. చాలా స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ దేర్ మెడికల్ ఎడ్యుకేషన్. అది ఇంపార్టెంట్. అలాగే మీరు ఇప్పుడు ప్రీ మెడిసిన్ ఎందుకు కావాలంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. మీరు చదివిందంతా బేసిక్స్ ఉంటుంది కాబట్టి మెడిసిన్కి వాట్ ఈస్ ద ప్రీ రిక్వెసిట్ అనేది ఈ ప్రీ మెడిసిన్లో చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోమెడికల్ అండ్ బయోకెమిస్ట్రీ, కానీ సెల్ బయాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. ఆ ఫస్ట్ ఇయర్ ప్రీమెడ్ కంప్లీట్ చేసేటప్పుడు మీకు మెడిసిన్కి ఒక వైడర్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు మెడికల్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు ఇండియాలో ఉంది, ఎందుకు ప్రీ మెడిసిన్ ఇండియాలో ఉంది అని అడుగుతున్నారు. సో ఇది వైద్య విద్యార్థికి, మెడికల్ స్టూడెంట్కి ఎలా సహాయపడుతుంది అంటారు? ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది? లేదు, కంపల్సరీ మెడికల్ చదవాలి స్టూడెంట్స్ అంటే. ప్రీ మెడిసిన్ లేకుండా చదివితే that is impossible for them. Without preparation, when a student directly goes to a country outside India and starts his medical education, day one nunchi he will not understand anything. Because lopla vache teachers doctors, they'll all be qualified doctors, 30 years 40 years experience. So while teachers tappudu mana students ki artham avadu. So normally what happens, out of 100, 10, 15, 20 marks in these students get demotivated.
చాలా మంది డిస్కంటిన్యూ అవుతారు, చాలా మంది కంటిన్యూ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అయితే కూడా దే విల్ ఓన్లీ హ్యావ్ అ పార్షియల్ పర్సంటేజ్ అలా ఉంటుంది. అప్పుడు ఈ ప్రీ మెడిసిన్లో మనం కంప్లీట్గా ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ హీ అండర్స్టూడ్ వాట్ ఇస్ మెడికల్ ఎడ్యుకేషన్. సో అక్కడ వెళ్ళిన తర్వాత హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద సిస్టమ్. దట్ ఈస్ ఈజీ. ఒక ట్రాన్సిషన్ దొరుకుతుంది, మెచ్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, చాలా యూజ్ అవుతుంది అంటారు. అంటే వెళ్ళిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళకుండా మీరు అన్నట్టు ఆ మార్క్స్ కొంచెం తగ్గకుండా అర్థం చేసుకోవడానికి ఈజీగా అవుతుంది, అన్నిటికీ ఈజీగా ఉంటుంది అంటారు. అండ్ సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్టూడెంట్స్ కొంచెం వీక్ ఉంటారు, నీట్లో కొంచెం తక్కువ మార్క్ ఉంటారు, పాస్ అయి ఉంటారు. అలాంటి స్టూడెంట్స్కి మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దే వాంట్ టు కమ్ ఇన్, బట్ ప్రిపరేషన్ చాలా వీక్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ని ఆ ఫస్ట్ ఇయర్లో మనం చాలా స్ట్రెంథన్ చేస్తాము, వాళ్ళకి బేసిక్స్ ఇస్తాము అండ్ కాన్సెప్ట్స్ వైస్ ఉంటుంది. అలాంటిటప్పుడు వాళ్ళతో యూనో దే ఫ్రెండ్స్ హూ స్టడీ విత్ దెమ్ వాళ్ళందరూ చాలా క్వాలిఫైడ్ ఉంటే కూడా వీళ్ళని సిమిలర్ వేలో ట్రాక్లో తెస్తాం. సో అప్పుడు అంతా కలిసి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి. అలాగే ప్రీ మెడిసిన్ చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు మీరు చెప్పారు. సెయింట్ తెరిసా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందిన తర్వాత భారతదేశానికి వచ్చి పనిచేయొచ్చు అంటారా? 100% చేయొచ్చు. సెయింట్ తెరిసా యూనివర్సిటీలో మీరు 2 లైసెన్సెస్ మ్యాండేటరీగా తీసుకోవచ్చు. ఒకటి సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్లో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఉంది కాబట్టి అక్కడ మీరు చేసుకుంటారు, మీ అక్రిడేషన్ తీసుకుని అక్కడే మీరు లైసెన్స్ ఎగ్జామ్ రాసి కంప్లీట్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, యూఎస్ఎంఎల్ఈ రాసిన స్టూడెంట్స్ అందరికీ 100% ఇండియాలో ఎగ్జామ్టెడ్. ఇది ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC.orgలో వెళ్ళారనుకో మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే అమెరికన్ స్టూడెంట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా. సో 100% సెయింట్ తెరిసా స్టూడెంట్స్ అందరూ ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ఎగ్జామ్ అంటే తర్వాత కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఇక్కడ ఉండే ఎగ్జామ్స్ అన్ని రాయాల్సి ఉంటుందంటే అక్కర్లేదు. వన్స్ దే క్లియర్ లైసెన్షియర్ దేర్, నో నీడ్ టు రైట్ ఎనీ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలని చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది, బట్ అందరూ కూడా ఇప్పుడు నీట్లో అంటే ర్యాంక్ రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ ఉండి కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో నీట్ ర్యాంక్ మస్ట్ అంటారు ఇప్పుడు ఎంబీబీఎస్ చేయడానికి అక్కడికి వెళ్ళాలంటే? నీట్ ర్యాంక్ అనేది మస్ట్ కాదు, బికాస్ నీట్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఇన్ ఇండియా. అండ్ నీట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మీరు ఒక కంట్రీకి వెళ్తున్నారు, ఆ కంట్రీలో మీకు లైసెన్షర్ అప్లై చేయడానికి ఛాన్సెస్ లేదు. మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రం చేసి మళ్ళీ రిటర్న్ వస్తారనుకోండి, అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ విల్ ఆస్క్ ఫర్ నీట్. బట్ ఇఫ్ దట్ కంట్రీ ఈస్ అలోయింగ్ యూ టు గెట్ లైసెన్షర్ అండ్ ఇఫ్ దట్ లైసెన్షర్ కమ్స్ అండర్ దిస్ 5 countries UK, US, Canada and Australia and New Zealand, then you don't have to write NEET. ఇది కానీ నీట్ ఎందుకు కావాలి? సెయింట్ తెరిసా యూనివర్సిటీ ఇన్స్పైట్ ఆఫ్ దట్ వై వీ ఆస్క్ నీట్ అంటే ఓన్లీ దెన్ వీ సీ ద ఇంట్రెస్ట్ of a student, whether he's really a student who's working towards medical education and చూడాలి. because NEET is a very basic responsibility of a medical student. సో అలాంటి ఎగ్జామ్ రాయకుండా ఉంటే then we don't appreciate. అలాగే నీట్ తో పాటు అంటే మీరు చూస్తున్నారు ఇంకే క్వాలిఫికేషన్స్ అబ్బాయి అంటే ఎలా మీరు తిను ఎలిజిబుల్ అని డిసైడ్ చేస్తారు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చదవాలని ఉంటుంది కానీ చదవలేకపోవచ్చు, కొంతమంది ఏమో జస్ట్ డాక్టర్ అవ్వాలి అనే ఒక ప్యాషన్ ఉంటుంది కానీ చదవలేరు. సో ఎలా డిసైడ్ చేస్తారు? ఒక స్టూడెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ సెయింట్ తెరిసా యూనివర్సిటీ, ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. ఇట్ ఈస్ $150. మన సెయింట్ తెరిసా యూనివర్సిటీ అకౌంట్కి డైరెక్ట్గా పే చేసేసి అక్కడే డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ పెడతారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయింది, అది దాంట్లో అడిగిన రిక్వైర్మెంట్స్ అంతా కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత దాంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో యూ నీడ్ టు టెల్ వై డిడ్ యూ గెట్ ఇన్స్పైర్డ్ టు బికమ్ అ డాక్టర్ ఫస్ట్. వాట్ ఈస్ యువర్ మోటివేషన్ టువర్డ్స్ బికమింగ్ డాక్టర్ అది చెప్పాలి. మీరు డాక్టర్ అయ్యి ఏం చేస్తారు towards society, towards welfare of the society, what are you going to do? ఇదంతా మీరు మీ SOP రాసిన తర్వాత you will have an interview with an academician who is already into the system for a long time. ఇప్పుడు academician ఏం చెక్ చేస్తారంటే ఫస్ట్ దే విల్ చెక్ యువర్ ఇంగ్లీష్, because you're going to an English speaking country. టీచింగ్ స్టాఫ్ అందరూ ఇంగ్లీష్ ఉంటారు. సెకండ్ థింగ్ we check their attitude, then behavior, then their technical knowledge. ఆ టెక్నికల్ నాలెడ్జ్లో అట్లీస్ట్ 65 to 70% if he is understanding what is medical education, then definitely the student will get admission in our college. Because మన కాలేజ్లో పాలసీ ఏంటంటే 120 స్టూడెంట్స్ అవుతున్నారు అనుకోండి, ఈ 120 స్టూడెంట్స్కి USMLE ఉందో లేదో అక్కడ లోకల్ బాడీ అక్రిడేషన్లో లోకల్ బాడీ లైసెన్షియర్ తీసుకోలేదనుకోండి దే విల్ క్యాన్సిల్ అక్రిడేషన్. సో అలాంటప్పుడు కాలేజ్ విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ గుడ్ స్టూడెంట్స్. అండ్ వీక్ స్టూడెంట్స్ ఉన్నా కూడా పర్వాలేదు, యావరేజ్గా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అండ్ ఇఫ్ దేర్
కనెక్టెడ్ టువర్డ్స్ మెడికల్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ సపోర్ట్ చేసి మనం వాళ్ళని ట్యూన్ చేస్తాము బికాస్ దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎంతమంది స్టూడెంట్స్ని పంపిస్తారు, అంటే లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందా పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ ఎంతమందిని మీరు? మన లిమిట్ చూసారనుకోండి, అక్రిడేషన్ పాలసీ 120 to 140 స్టూడెంట్స్ మీరు పంపించచ్చు. దాంట్లో ఒకవేళ స్టూడెంట్స్ నెంబర్స్ ఇంక్రీస్ అయిందనుకోండి ఇంటేక్ చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ అనేది డిసెంబర్ వరకు వెళ్తుంది బికాస్ మన లాక్డౌన్ అండ్ నీట్ రిజల్ట్స్ అంతా లేట్ అయింది కాబట్టి డిసెంబర్కి అవుతుంది. నెక్స్ట్ ఇంటేక్ అనేది యూ విల్ హ్యావ్ ఇట్ ఇన్ మే ఇంటేక్ ఒకటి ఉంటుంది. సో స్టూడెంట్స్ చేంజ్ చేసుకుంటాం అక్కడ. సో ప్రీ మెడిసిన్ అనేది కొంత స్టూడెంట్స్కి ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అంటే వాళ్ళకి మళ్ళీ కొంచెం అడిషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పంపిస్తాము. ఎండ్ ఆఫ్ ద డే హీ షుడ్ కమ్ బ్యాక్ విత్ అ డిగ్రీ, క్వాలిఫైడ్, అండ్ హీ షుడ్ సెటిల్ యాజ్ అ డాక్టర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే అంటే ఇప్పుడు లాస్ట్ టైం పంపించిన స్టూడెంట్ పాండమిక్లో ఆన్లైన్ క్లాసెస్ అవుతా ఉన్నాయి. సో వాళ్ళందరినీ మీరు పంపించారా? నెక్స్ట్ కమింగ్ వచ్చే స్టూడెంట్స్ని అంటే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా? అంటే వీసా గురించి వచ్చేటప్పటికి ప్రాసెస్ అంతా కూడా మీరే చూసుకుంటారా? దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ అనేది సెయింట్ తెరెసాలో ఎప్పుడూ లేదు. లాస్ట్ ఇయర్ ఈవెన్ డ్యూరింగ్ ద లాక్డౌన్ we had offline classes because it was limited number of students. Okay, so మీరంతా కూడా పర్మిషన్ ఇచ్చారు ఇన్స్టిట్యూషన్ కి. మినిమం క్లాసెస్ ఉంటే పర్మిషన్ ఉంది తమిళనాడులో. సో అప్పుడు తమిళనాడులో ఉంది కాబట్టి ప్రీ మెడిసిన్ తమిళనాడులో చెన్నైలో ఉంది. సో కాబట్టి క్లాసెస్ జరుగుతున్నాయి. బట్ దట్ పర్టికులర్ పీక్ లాక్డౌన్ ఉండేటప్పుడు వీ హ్యాడ్ ఆన్లైన్ క్లాసెస్. అప్పుడు ఎలా ఉంటుందంటే 1-to-1 ఆన్లైన్ క్లాసెస్లో అసెస్మెంట్స్ జరిగింది. స్టూడెంట్ ఈరోజు వాట్ డిడ్ హీ లెర్న్ టుడే, from that he has to write 2500 words lo assignment rayali. Assignment should be very different from what others are writing. You cannot copy it from Google, you cannot copy it from any place. You have to write in your own words. So ala rasetappudu student has to work hard. No other definitely option. asla waiting chance ledhu, option ledhu. He has to either work hard or quit. Nobody quits, they work hard because we motivate them in such a way they work hard. అలా అయిన తర్వాత అసెస్మెంట్లో చాలా హెల్ప్ చేసి ఆ స్టూడెంట్ని కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఆటోమేటికలీ హీ రన్స్ టువర్డ్స్ మెడికల్ ఎడ్యుకేషన్. అందరూ దిల్ బి ఆన్ ద సేమ్ పేజ్, ఆన్ ద సేమ్ లైన్. అలాగే బాగా చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు బ్రైట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ లాంటిది ఏదైనా అవైలబుల్? ఖచ్చితంగా మన కాలేజ్లో ఫెసిలిటీ ఉంది. చాలా మంచి మార్క్స్ ఇచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్ ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్లో చాలా మంచి పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ ఇస్తాము. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో స్కాలర్షిప్ ఇస్తాము. ఆల్రెడీ అలా స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ 506, 493, 454, 444 అని నీట్ స్కోర్ తీసుకుని స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ ఇండియాలో కూడా కాలేజ్ దొరికింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దే వాంటెడ్ టు క్లియర్ USMLE. సమ్ స్టూడెంట్స్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, ఆంటీ, అంకల్ సంబడి విల్ బి ఇన్ US, దే విల్ టెల్ యూ షుడ్ టేక్ దిస్ ఆప్షన్ అనేటప్పుడు స్టూడెంట్స్ చేస్తారు. In this field we've been seeing a lot of students from top medical colleges in India. Everybody is crazy about USMLE. They have to take a very longer route to complete USMLE. Mana students they do it in halfway, ante easy ga 5 years lo complete chesayochu USMLE. Kani I'm telling you this very important point. Everybody taking admission with our college or practicing for USMLE, any college, what they have to do is after their class hours every day they have to sit for 6 more hours. Okay. Spend 6 more hours on education. Only then they will reach their destiny of USMLE because it's a very tough exam. 6 more hours అంటే చదువుకునే దానికంటే ఇంకా 6 గంటలు ఎక్స్ట్రాగా చదువుకోవాలి. పొద్దున 8 o'clock నుంచి 3 o'clock క్లాసెస్ అయిపోయిన తర్వాత you go take a break, and then you have to start your because అక్కడ everybody will do the same. Medical education is not easy because అక్కడ US students కూడా వస్తారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు. సో అందరికీ ఇది సేమ్. ఓకే, అలాగే అక్కడే ఇప్పుడు మీరు అన్నట్టు MBBS కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి రెసిడెన్సీ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? 100% అక్కడ చదివే అన్ని స్టూడెంట్స్కి రెసిడెన్సీ చేసే ఛాన్స్ ఉంది. రెసిడెన్సీ అనేది USMLE మీరు కంప్లీట్ చేస్తే మీరు రెసిడెన్సీ మ్యాచ్లో వెళ్తారు. ఆ రెసిడెన్సీ మ్యాచ్లో మీకు ఫుల్ స్టైఫండ్ దొరికి యూ విల్ బీ ఇన్ ద హాస్పిటల్ అండర్ అ డాక్టర్. యుల్ హ్యావ్ అ టెంపరరీ లైసెన్స్ అండ్ యుల్ బీ ప్రాక్టీసింగ్ విత్ ద డాక్టర్ అలాంగ్ విత్ ద డాక్టర్. అండ్ ఆ రెసిడెన్సీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ స్టెప్ 3 USMLEలో మీకు డాక్టర్గా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంటే ఫైనల్ వాళ్ళు అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయచ్చు, అంటే ఉండాలనుకుంటే కూడా ఉండిపోవచ్చు. 100%. అలాగే ఫైనల్గా సెయింట్ తెరెసా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ గురించి ఏం చెప్తారు? అంటే జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి, వెళ్ళాలని అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. పేరెంట్స్ అందరూ చాలా ఇంపార్టెంట్గా చూసేది ఏంటి, వాట్ దే హ్యావ్ టు సీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అప్రూవల్స్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ టీచింగ్ ఎలా ఉండాలి,
స్టూడెంట్ పేషెంట్ రేషియో అనేది ఎలా ఉందని చూడాలి, ఆ తర్వాత స్టూడెంట్ టీచింగ్ రేషియో ఎలా ఉందని చూడాలి, అండ్ కాలేజెస్కి ప్రీ మెడిసిన్ ప్రీ రిక్వెసిట్ ఉందని చూడాలి. సో ఇదన్నీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్ బీన్ టోల్డ్ బై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా ఆల్సో అండ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో all these are available in Saint Teresa University. Saint Teresa University will promise each and every student that they will prepare the best out of them. రైట్ అండి. రవికిరణ్ గారు సెయింట్ తెరెసా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. స్టూడెంట్స్ని యూఎస్ని పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.